హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనైతే సొరకాయతో చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయితే ఇంకా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చపాతీలు. ఇలా మీరు కూడా సొరకాయతో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడైతే ఫస్ట్ సొరకాయనైతే మొత్తం పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి సన్నగా, లోపల ఉన్న విత్తనాలు కూడా అన్నీ మొత్తం బాగా తీసేసి దీన్ని ఇప్పుడు సన్నగా తురుముకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు సొరకాయ తురుము అయితే తీసుకున్నానండి. ఈ సొరకాయ తురుముకి అయితే 2-2.5 కప్పులు అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే కలిపే ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఒక బౌల్లో సొరకాయ తురుము, 2-2.5 కప్పుల గోధుమ పిండి వేసి చిటికెడు సాల్ట్ కూడా వేసి వీటన్నిటిని బాగా కలపాలండి. ఇదిగోండి నేనైతే పిండి అయితే ఇలా కలుపుకున్నాను. ఇదైతే మినిమం ఒక 15 నిమిషాలు అయితే బాగా నానాలండి. మీకు ఏమన్నా వాటర్ ఎక్కువ అవుతాయి అనుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం పిండి పక్కన బారవేసుకోవచ్చండి. ఒత్తి తురుముతోనే కూడా చపాతీ బాగా చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే వాటర్తో పాటు చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 7-8 చపాతీలు అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఇలా బాగా చపాతీలు కొంచెం మందగానే రుద్దుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూసారు కదా, గెంటితోనే వచ్చేస్తున్నాయి, చేయబెట్టి తీయబడని కూడా లేదు. అంత సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అయితే. ఇదిగోండి ఇక్కడ నేను పెనం మీద కూడా కాల్చి చూపిస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ చపాతీ అయ్యేలోపు ఇంకొక చపాతీ కూడా ప్రిపేర్ చేసేద్దాం రండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ మాత్రం చాలా సాఫ్ట్గా, ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 2 సైడ్లు కూడా బాగా కాల్చాలండి సాఫ్ట్గా వచ్చేటట్టు. ఆయిల్ కానీ బటర్ కానీ వేసి సాఫ్ట్గా వచ్చేటట్టు 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. ఇందాక సెకండ్ టైం చేసిన చపాతీ కూడా వేసి అన్ని చపాతీలు ఈవెన్గా అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇదిగోండి నేనైతే ఇక్కడ మ్యాక్సిమం 6-7 చపాతీల దాకా చేసేసానండి. ఇదిగోండి చపాతీలు మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూడండి చపాతీలు. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చపాతీలు మాత్రం చాలా టేస్ట్ చాలా బాగున్నాయండి. చూసారు కదండి మీరే వీడియోలో ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా చపాతీలు వచ్చాయో కామెంట్ చేయండి.